ఏసీ న్యూస్కి స్వాగతం. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరులోని టౌన్ హాలులో ఏసీ హాలులో హిందీ భాషకు గుర్తింపు తెచ్చిన హిందీ గురువు కాంతారావును ఘనంగా సన్మానించారు. ఈరోజు హిందీ గురువు అయిన కాంతారావు మాస్టర్ వల్లే ఉద్యోగం సంపాదించుకున్నామని ఆయనను కొనియాడారు. తమ గురువు సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హిందీ గురువు కాంతారావులను శాలువ మెమోంటులతో ఘనంగా సన్మానించారు. అనంతరము ఉత్తమ హిందీ ఉపాధ్యాయులుగా ఎన్నికైన టీవీ సుధావాణి, నాగేశ్వరి, లక్ష్మీ ప్రసన్నలను శాలువ మెమోంటులతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ఏ మునీంద్రబాబు, కార్యవర్గ సభ్యులు అనిల్ బాబు, ముజీజ్, అస్మతుల్లా, హిందీ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. पढ़ने का अवकाश दीजिए, अवसर दीजिए। हिंदी बंधु को अक्षर बिंदु, हिंदी बंधु को अक्षर बिंदु श्रीमान टी.एल. कांताराव जी का सम्मान पत्र। वेंकटगिरी के पूर्ववासी सिंहपुरी के स्थिर निवासी ज्ञानियों के वैयाकरणिक कांता प्रसाद गुरु, ज्ञानियों के वैयाकरणिक कांता प्रसाद गुरु, अज्ञानियों के वैयाकरणिक कांताराव गुरु, अज्ञानियों के वैयाकरणिक कांताराव गुरु, सादगी का जीवन बिताने वाले फैलाते रहे सर्वत्र। धन्यवाद सर, ये जो ज्ञान आपकी बदौलत है सर, इतना से कर देना है क्योंकि संयम हम निभाएं एक एक करके आराम से। पहले मैडम जी के बाद ही एक एक करके आप ही कतारों में आ जाकर सर जी से दुआएं ले सकते हैं। सर जी को शाल और भेंट से प्रस्तुत एक एक करके आराम से आइए मैडम। हर एक को अपना फोटो चाहिए सर जी से, इसलिए हम जल्दबाजी समय कुछ करता है। सर जी को शाल और भेंट से प्रस्तुत हैं। धीरे धीरे आराम से बैठिए, बाद में हमारे अतिथियों का सत्कार भी करने का ద్వారా అందిస్తున్నారు. మేడం గారి చక్కటి బోధన, మా గురువు గారు అందించినటువంటి స్ఫూర్తితోటి మేడం గారు ఈ స్థాయికి ఎదుగుతున్నారు. ఇటీవల కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు కూడా ఉపాధ్యాయులుగా అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ చిరు సత్కారం అనేటువంటిది మేడం గారికి దక్కడం అందులో జరుగుతుంది. మీ యొక్క కర్తాల బృందంతో మేడం గారికి ఒక్కసారి చేసినటువంటి సేవ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ప్రోత్సహించారు. మేడం గారు మర్లపూడిలో ఉన్నప్పుడైతే సరస్వతి విగ్రహానికి సొంత నిధులు వెచ్చించి చక్కగా సరస్వతి విగ్రహాన్ని కూడా ఏర్పాటు, చదువుతో పాటు ప్రోత్సాహ కార్యక్రమాలు అనేటువంటి కూడా ఏర్పాటు చేశారు. ఈ స్కూల్ కాంప్లెక్స్ లో చూసినప్పుడు మేడం గారి యాక్టివిటీస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. మేడం గారు తీసుకురావడం జరుగుతూ వస్తుంది. ఇంకా ఏసీ నగర్లో ఉన్నప్పుడు అయితే 10వ తరగతి పిల్లలు 100% 100% మార్కులు అనేటువంటి సంపాదించి చేసినటువంటి కృషికి ఎక్సలెన్స్ అవార్డు కూడా మేడం గారు అందుకుని ఉన్నారు. మేడం గారు సొంత పిల్లలందరినీ చైతన్యపరుస్తూ ఎన్నో అవార్డులు మేడం గారు హిందీ భాష గురించి వర్ణించి వివరించి హిందీ భాష యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తూ మన నెల్లూరు జిల్లాలో హిందీ భాష సార్ వెయిట్ అటే ఉండండి సార్, ఇటు వచ్చేయండి మేడం. మేడం కొద్దిగా ఓపెన్ మేడం, ఇటు చూడాలి మేడం. ఉన్నాను. సో సమయ పాలన అనేది చాలా ముఖ్యంగా మనం నేర్చుకోవాలి. అదేవిధంగా సార్ దగ్గర నా అప్లికేషన్ పోగానే మా గురువు గారు అనురాధ మేడం దగ్గర నుంచి సారు ఒకటి అడిగారు. సహా మనం గుర్తుపెట్టుకున్నప్పుడే నిజమైన గురువులు అవుతాము. అవన్నీ కూడా సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి మేడం, చూడండి మేడం. దీర్ఘమైనటువంటి సర్వీస్ తర్వాత ఆరోగ్యం సహకరించగా సర్వీస్ ఉండాలే కానీ ఆరోగ్యం సరిగ్గా ఉండాలే కానీ ఇంకా కొన్నాళ్ళు
ఈ హిందీ సేవ చేసేటువంటి అదృష్టం నాకు కలిగింది. నేను హిందీ సేవ ప్రారంభించినప్పుడు ఒకటే అనుకున్నా, జబ్ తక్ సాస్ తబ్ తక్ హిందీకి సేవ. కానీ మధ్యలో అది మార్చుకోవాల్సి వచ్చింది కంపల్సరీ. జబ్ తక్ స్వాస్థ్య తబ్ తక్ హిందీ సేవ. హిందీ नहीं करता, मेरे हाथों में कुछ भी नहीं है. చాలా ఆనందం. మునిప్రసాద్ గారు, అనిల్ గారు, విజయభాయ్ గారు అందరూ వచ్చి నన్ను కలిసినప్పుడు నేను ఇక్కడ రావడం వెనుక నాకు ఒకటే ఉద్దేశం ఉంది. ఏదో సన్మానం అని కాదు, ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులందరినీ కలిసేటువంటి ఒక మంచి అవకాశం నాకు లభిస్తున్నది. ఈ गोल्डन अपॉर्चुनिटी तुम्हारा अवसर जो इस उद्देश्य से मैं आया. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకొక మంచి వార్త నాకు దొరికింది. 3 జిల్లా స్థాయి హిందీ ఉపాధ్యాయులు ఉన్నారు, ఉత్తమ ఉపాధ్యాయులు. వారికి కూడా మీ చేతులతో సన్మానం చేయవలసి ఉంటుందని ఈ సంస్థ నిర్వాహకులు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. నిజంగా ఇక్కడ వచ్చినటువంటి పని సరే అధ్యక్షుడు ప్రసాద్ గారికి, తర్వాత మన మునీబ్ గారు వచ్చారు, అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. కాబట్టి నా ముఖ్యమే భగవాన్ సే మేరీ ప్రార్థన హై कि ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఎవరైనా ఉపాధ్యాయులు నా దగ్గరకు వచ్చి సార్ మేము విద్యార్థులకు నేర్పించడంలో కొన్ని సమస్యలు వచ్చినాయి, ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాము అన్నప్పుడు, తర్వాత హిందీ నేర్చుకున్న కారణంగా, హిందీ ఉపాధ్యాయులైన కారణంగా మా పాఠశాలల్లో తక్కినటువంటి ఉపాధ్యాయుల కంటే కూడా మమ్మల్ని గౌరవంగా చూస్తారు. మా హెడ్ మాస్టర్ గారు కూడా నాగజ్యోతి గారు ఉన్నారు ఇక్కడ, అదేవిధంగా కిషోర్ వర్మ గారు ఉన్నారు, రాలేదు కిషోర్ వర్మ గారు ఉంటారు. రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. చాలా మంది గొప్పవాళ్ళు తయారయ్యారు. ఆనందం. శిష్యుడు బాగా అభివృద్ధిలోకి చెందాడంటే ఆనందించడం అనేది చదువు యొక్క ఒక భావసిద్ధమైన లక్షణం. ఏ వృత్తిలో కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి గొప్పతనం లేదండి, గొప్పతనం లేనేది. ఇంకే అనేక వృత్తులు ఉండొచ్చు, ఎందుకంటే ఈ వృత్తిలో మనకు ఏషియం ఉండదు, ఎవరి పట్ల అప్పటం ఉండదు, మోసం ఉండదు. మనకి ఏదైతే తోచిందో అది ఇవ్వడమే తప్ప విద్యార్థులకు వాళ్ళ నుంచి తిరిగి ఆశించడం అనేది ఉండదు. కాబట్టి ఇటువంటి గొప్ప భావం మనకు హిందీ కలిగిస్తున్నది. కాబట్టి మనందరం కూడా హిందీ క్షేత్రంలో ఉన్నది చాలా ధన్యులుగా భావిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈఎల్ కాంతారావు సార్ గారు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు మరియు హిందీ భాషా ప్రేమికులకు ధన్యవాదములు. నాకు ఈరోజు ఈ సంవత్సరం సార్కి ఈ సన్మానం చేద్దామనేసి మన విజయ్ కావచ్చు, అనిల్ కావచ్చు, అజ్మత్ కావచ్చు చిన్న సూచన చేసినారు. సరే, అయితే మనం ఏ విధంగా అయితే హిందీ భాషని గుర్తింపు తెచ్చారో మన ఇండియాలో, అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో కావచ్చు గాంధీ గారు గుర్తింపు తెచ్చారో, అదే రోజు మనం అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాడు మనం సార్ని ఘనంగా సన్మానించుకుందాం. అలాగే మన జిల్లాలో ఇప్పటి వరకు హిందీకి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరు ఎన్నిక కాలేదు, కానీ ఈ సంవత్సరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా 3 ఎంపిక చేశారు. వాళ్ళని సారి చేత సన్మానింప చేయడం చాలా గర్వంగా భావిస్తున్నాను. వాళ్ళు కూడా దానికి సహకరించినారు. మిగతా వాళ్ళు కూడా మన భాషా ప్రేమికులు కావచ్చు, భాషా ఉపాధ్యాయులు కావచ్చు చాలా సహాయ సహకారాలు అందించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా ఏదో ఒక పాఠశాలలో జరుపుగా ఉన్నారు. నేను మాత్రం సారు చాలా ఉన్నత స్థితిలో అందరినీ తయారు చేసినారు. ఈరోజు కింద స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళినారు. ఇంకొక విషయం చెప్పాలి మీకు, 2016లో ఇదే హాల్లో కింద SNTA 2016లో
కింద మనం సమావేశం పెట్టుకున్నాం. ఆ సమావేశంలో 60 మందికి పైగా వచ్చాం. ఈరోజు మనం పదోన్నతులు పొంది పై స్థాయిలో ఏసీ రూమ్లో సమావేశం పెట్టుకోగలిగినా ఉంటే అది మన ఎస్ఎల్టీఏ సాధించిన విజయం అని చెప్పుకోవచ్చు. అలాగే కాంతారావు గారికి ఎస్ఎల్టీఏ ద్వారా సన్మానం చేసుకోవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం, గర్వంగా భావిస్తున్నాం. అలాగే కాంతారావు సార్ గారి చేత ఈ ముగ్గురికి సుధావాణి మేడం, నాగేశ్వరమ్మ గారు, లక్ష్మీ ప్రసన్న మేడం కూడా సన్మానింప చేయడం అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ధన్యవాదములు. జై హింద్.